హైదరాబాద్ లో మళ్లీ వర్షం దంచి కొడుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధిక అడిగి తెలుసుకుందాం. ఐక్య సెంటర్ లో ఉన్నారు రాధిక. అక్కడ ట్రాఫిక్ జామ్ పరిస్థితి ఎలా ఉంది? దేవి, కొద్దిసేపటి క్రితం వరకు కూడా కుండపోతగా కురిసిన వర్షం ఇప్పుడిప్పుడే కొంత తగ్గిందని చెప్పుకోవాలి. కానీ వర్షం వచ్చిన కొద్ది నిమిషాల్లోనే పూర్తిగా ఇక్కడ మొత్తం ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఐక్య సెంటర్లో ఉన్నాము. ఇక్కడ మనకి ఫ్లైఓవర్ కింద చూసినా, ఫ్లైఓవర్ పైన చూసినా, ఇటు రాయదుర్గ్ మెట్రో స్టేషన్ వైపు చూసినా, ఎక్కడ చూసినా కూడా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితి అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్లో చూస్తున్న రూట్ ఒక్కసారి మనం గమనించినట్టయితే మైండ్ స్పేస్ నుంచి వచ్చే రోడ్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఇక్కడ నిలిచిపోయి ఉన్నాయి. మరొక వైపు ఇటువైపు నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్ళే రూట్ అంతా కూడా కంప్లీట్గా జామ్ అయిపోయిన పరిస్థితి. ఇటు కింద మనకు ఒక్కసారి వే చూసినట్టయితే ఆ కంప్లీట్ వే కూడా మొత్తం క్లోజ్ అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇటు ఐకియా వైపు, అట్లాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు వెళ్ళే రూట్ కావచ్చు, ఇటు కొండాపూర్ వైపు వెళ్ళే రూట్ కావచ్చు, కంప్లీట్గా బ్లాక్ అయిపోయిన పరిస్థితి అయితే మనకి ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. కొద్దిసేపటి క్రితం దాదాపుగా ఒక 10-15 నిమిషాలు గట్టిగా దంచి కొట్టిన వర్షానికి కంప్లీట్ రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయిన సిచ్యువేషన్ ఇక్కడ మనకు ఐకియా సెంటర్లో కనిపిస్తోంది. మరొక వైపు ఫ్లైఓవర్ కింద మొత్తం 2 వీలర్స్ అంతా కూడా ఫ్లైఓవర్ కింద వాళ్ళు తలదాచుకునే ప్రయత్నం చేస్తే కార్లన్నీ కూడా యాజ్ యూజువల్గా ఇటు రన్ అవుతున్న నేపథ్యంలో మొత్తం కంప్లీట్గా బ్లాక్ అయిపోయి ఎక్కడికక్కడ బంపర్ టు బంపర్ నిలిచిపోయిన పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఐక్య సెంటర్లో ఉందని చెప్పుకోవచ్చు. మనం విజువల్లో చూస్తే కూడా కొద్దిసేపటి క్రితం వరకు కూడా రెండు అంబులెన్సులు ఆ ట్రాఫిక్లో ఇరుక్కొని నానా అవస్థలు పడి ట్రాఫిక్ పోలీసులు కొంత క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఆ అంబులెన్స్లని యాజ్ యూజువల్గా ఇటు హాస్పిటల్ రూట్స్ ఏవైతే ఉంటాయో ఆ రూట్ ఆయా అంబులెన్స్లు వెళ్ళే రూట్స్ని అయితే కొంత క్లియర్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మనకి ఇక్కడ విజువల్లో చూస్తే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ హెవీ వెహికల్స్ కానీ ఇటు వాటర్ వర్క్స్కి సంబంధించిన ట్యాంకర్స్ కానీ మనకు ఒక్కసారిగా ఆగిపోయేసరికి వెనకాల దాదాపుగా 1/2 కిలోమీటర్ వరకు కూడా మైండ్ స్పేస్ రూట్ అంతా కూడా క్లోజ్ అయిపోయింది. మరొక వైపు ఇటు కొండాపూర్ రూట్ కూడా మనం ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. ఇటు ఏఐజీ రూట్ అంతా కూడా కంప్లీట్ బ్లాక్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనమున్న ఫ్లైఓవర్ పైన కూడా మొత్తం బ్లాక్, ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ మొత్తం అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయిన సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. కొద్దిపాటి కురిసిన వర్షానికే నగరం అంతా కూడా జలమయం అయిపోతుంది. రోడ్లన్నీ కూడా వాటర్ స్టాగ్నేట్ అయిపోతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇటు 2 వీలర్స్ 4 వీలర్స్ పర్సనల్ వెహికల్స్ ఎక్కువ అవ్వడంతో మరింత జామ్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తోంది. నగరంలో ఎంత కంట్రోల్ చేసినప్పటికీ కూడా ట్రాఫిక్ని ఎన్ని మళ్లింపులు చేసినప్పటికీ కూడా ట్రాఫిక్ విపరీతమైన జామ్ అయితే మనకు కనిపిస్తుంది. ఆపోజిట్ రోడ్లో కూడా చూస్తే మనకు అర్థమవుతుంది. ఇటు కొండాపూర్ రూట్ అంతా కూడా మొత్తం బ్లాక్ అయిపోయి అక్కడి నుంచి మనం ఉన్న రూట్లో ఇటు వెళ్ళే రూట్ అంతా కూడా మనకు ఖాళీగా కనిపిస్తుంది. సో అటు రావటానికి కనీసం అటు మూమెంట్ ఇవ్వడానికి కూడా ఇబ్బందిగా ఉండేంత ట్రాఫిక్ అంతా కూడా అక్కడ క్లోజ్ అయిపోయింది. మనం నించున్న ఇక్కడ ఐకియా సెంటర్లో ఉన్న ఫ్లైఓవర్ పైన కూడా పూర్తిగా మొత్తం ఫ్లైఓవర్ రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోయిన సిచ్యువేషనే కనిపిస్తుంది. ఇటు రాయదుర్గ్ మెట్రో స్టేషన్ వైపు అయితే కనీసం బంపర్ టు బంపర్ అంటే మూమెంట్ కూడా కింద రోడ్లో మనం ఒక్కసారి చూస్తే కనీసం మూమెంట్ కూడా లేని సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉందనే చెప్పుకోవచ్చు. కొద్దిపాటి కురిసిన వర్షానికే రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోవటం, జలమయం అయిపోవటం, రోడ్లు మనం ఒకసారి ఇక్కడ కింద చూస్తే కూడా అర్థమవుతుంది. వాటర్ ఎక్కడికక్కడ స్టాగ్నేట్ అయిపోయి ఇటు ట్రాఫిక్ పోలీసులు ఆ వాటర్లో నుంచే ఈ వాహనాలన్నీ కూడా కొంత మళ్లించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక్కసారి ముందుకెళ్లే ప్రయత్నం కూడా చేద్దాము. మనకి ఆపోజిట్ రోడ్డు కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ రోడ్లన్నీ కూడా ఇప్పుడు ఆఫీసులు వదిలే సమయం కాబట్టి ఇప్పటికే ఇటు స్టేట్ గవర్నమెంట్ అట్లాగే జిహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తూ ఈ 3 డేస్ కూడా కొంత ట్రాఫిక్ జామ్ ఇటు వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బయటికి అత్యవసరం అయితే తప్ప రావాలి. ముఖ్యంగా ఐటీ పీపుల్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ కూడా మనకి ఐటీ కంపెనీస్ ఏవి కూడా దాదాపుగా క్లోజ్ చేసినట్టుగా కనిపించట్లేదు. ఎందుకంటే మైండ్ స్పేస్ రూట్ అంతా చూస్తుంటే కూడా అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే ఆఫీసులు వదిలిన ఎంప్లాయీస్ అంతా కూడా బయటకు వస్తున్న విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. మైండ్ స్పేస్ రూట్లో నుంచి వాహనాల రద్దీ చూస్తే కూడా అర్థమవుతుంది. సో ఆ కంపెనీలు యాజ్ యూజువల్గా వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అంటే ఆఫీసులకు వచ్చి వర్క్ చేసుకునే వాళ్ళ సంఖ్య కూడా ఏమీ తగ్గలేదు. ప్రభుత్వం అలర్ట్స్ ఇచ్చినప్పటికీ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్స్, ఆరెంజ్ అలర్ట్స్, ఎల్లో అలర్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా
మనకి ఫ్లోటింగ్ అయితే ఎక్కడా తగ్గట్లేదు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఈ ట్రాఫిక్ జామ్ వర్షాకాలంలో మరీ విపరీతంగా ఉంటుందని చెప్పుకోవాలి. మనకి ఇటు మెట్రో వైపు చూసినా, మెట్రో క్యూ లైన్ చూసినా అర్థమవుతుంది. ఎక్కడికక్కడ జనాలతో నిండిపోయి ఉన్న విజువల్స్ మనం లైవ్లో చూస్తున్నాము. వాహనాలు చూసినా అదే విధంగా కనిపిస్తుంది. వర్షం వచ్చినప్పటికీ కూడా మనకు విపరీతమైన వాహనాల రద్దీ అనేది మనకి రోడ్లపైన కనిపిస్తూ ఉంది. అయితే కొంత లోతట్టు ప్రాంతాలలో వాటర్ ఎక్కువగా మనకు నిలిచిపోయిన ప్రాంతాల్లో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కూడా కానీ స్టాగ్నేట్ అవుతున్న ఏరియాస్లో మాత్రం కొంత వాహనాల రద్దీ ఇంకా కొంత వరకు పెరుగుతూ ఉంది. కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద రోడ్స్ దాదాపుగా మనకు 4 వేస్ కనిపిస్తూ ఉన్నాయి. అయినా కూడా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ఉన్న సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ హైటెక్ సిటీ ఐకియా సెంటర్లో కూడా కనిపిస్తూ ఉంది. ఇటు కొండాపూర్ రూట్ అంతా కూడా బ్లాక్ అయిపోయినట్టుగా మనకి విజువల్స్లో చూస్తే కూడా అర్థమవుతుంది. సో చిన్నపాటి వర్షం హైదరాబాద్ నగరంలో కురిసినా కూడా నగర వ్యాప్తంగా మనకి ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇక్కట్లయితే తప్పట్లేదు. ముఖ్యంగా ఆఫీసులు వదిలే సమయాల్లో అయితే మరింత దారుణమైన సిచ్యువేషన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. సో మనకు ఆపోజిట్లో కనిపిస్తున్న రోడ్ అంతా కూడా వాహనాలతో మొత్తం బ్లాక్ అయిపోయి అంటే కనీసం మూమెంట్ కూడా లేని పరిస్థితి. వెంకట ఒకసారి అక్కడ చూపించే ప్రయత్నం చేయండి. బంపర్ టు బంపర్ అంటే మూమెంట్ కూడా లేకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా ఇంకా ఏం చేయలేని స్థితుల్లో వాళ్ళు ఇంకా సైడ్కి నించున్న సిచ్యువేషనే కనిపిస్తుంది. మనకు ఆపోజిట్లో ఆపేసుకొని అలా నించున్న సిచ్యువేషనే ఉంది. సో ఓవరాల్గా హైదరాబాద్ మహానగరంలో కొద్దిపాటి వర్షానికి కూడా ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయి రోడ్లన్నీ కూడా వాహనాలతోని ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ మనకి ఇక్కడ ఉంది అని చెప్పుకోవచ్చు. ఆల్ రైట్ రాధిక, థ్యాంక్స్.